అమెరికా భారత్ వస్తువుల సుంకాల తగ్గింపుతో ఎగుమతుల్లోకి భారత ఆధిపత్యం. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. అమెరికాతో భారత్ కొత్త వాణిజ్య ఒప్పందం. ఆసియా ఎగుమతి మార్కెట్లో టాప్ లోకి దూసుకెళ్తున్న భారత్ ప్రపంచంలోని రెండు అత్యంత ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య ఒప్పందానికి ఎట్టకేలకు తెరపడింది. భారత్ తో వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆసియా ఎగుమతి మార్కెట్లో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్ళు 50% టారిఫ్లతో ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ కు దూరంగా భారత్ సుంకాల తగ్గింపుతో ముందంజలోకి దూసుకొచ్చిన భారత్. అమెరికా సవరించిన టారిఫ్లతో భారతీయ ఎగుమతిదారులకు ఏకంగా 32% పన్ను భారం తగ్గింది. ఇది భారత ఎగుమతిదారులకు భారీ ఊరటని చెప్పాలి. భారత ఆసియా ఎగుమతి మార్కెట్ లో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ ఎగుమతుల్లో ప్రాంతీయ ప్రత్యర్థులైన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ డీల్ ముందు వరకు ఆసియాలోని భారీ అమెరికా టారిఫ్లను ఎదుర్కొన్న దేశం భారత్. ఒక్క రాత్రిలోనే అది తలకిందులైంది. ఇప్పుడు 18%తో అతి తక్కువ సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాలోకి టాప్లోకి వచ్చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ పై 19, శ్రీలంకపై 20, బంగ్లాదేశ్ పై 20, వియత్నాం పై 20, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ పై 19% చొప్పున, చైనాపై 34% సుంకాలు అమల్లో ఉన్నాయి. చైనాపై భారత్ కంటే దాదాపు రెట్టింపు టారిఫ్ అమల్లో ఉండగా గమనార్హం. అయితే ఆసియాలోనే ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే భారత్ కంటే తక్కువ టారిఫ్లు 15% ఎదుర్కొంటుంది. కానీ ఆసియా ఎగుమతి మార్కెట్ లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు ఏమాత్రం పోటీ కాదు. భారత్ కు చేకూరే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం. టారిఫ్ల తగ్గింపుతో అమెరికా మార్కెట్ లో భారతీయ ఉత్పత్తులు చౌకగా లభించి ఎగుమతులు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్త్రాలు, పాదరక్షలు వంటి కీలక రంగాల్లో వియత్నాం, బంగ్లాదేశ్ తో పోటీ పడుతున్న భారతీయ కంపెనీలకు భారీ ఊరట కలిగింది. టెక్స్టైల్స్, జెమ్స్, జ్యువెలరీ, ఫార్మా రంగాలు అమెరికా మార్కెట్ లో మరింత పోటీనిస్తాయి. సుంకాల సవరింపు తర్వాత ఆసియా ఎగుమతి మార్కెట్ లో చైనాతో పోలిస్తే భారత్ ఇప్పుడు చాలా బలహీనమైన స్థితిలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను తమ తయారీ కేంద్రాలను చైనా నుంచి భారత్ కు మార్చేలా ప్రోత్సహిస్తుంది. భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై ఉన్న సుంకాలను అడ్డంకులను తొలగించి 0 స్థాయి తీసుకెళ్లడానికి ఒప్పుకున్న నేపథ్యంలో ఇరు దేశాల వాణిజ్యం కొత్త పుంతలు తొక్కనుంది. ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన 30 నిమిషాల ఫోన్ సంభాషణ అనంతరం భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై సుంకాలను 50% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. గత ఏడాది కాలంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై మొత్తం 50% వరకు సుంకాల భారం పడుతుంది. ఇందులో 25% పరస్పర సుంకాల కాగా, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామన్న కారణంతో మరో 25% టారిఫ్లు అదనంగా ట్రంప్ భారత్ పై విధించారు. అయితే తాజా డీల్ లో భాగంగా అదనపు సుంకాలను పూర్తిగా తొలగించడమే కాకుండా పరస్పర టారిఫ్లను కూడా 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ సుంకాల తగ్గింపుపై ప్రధాని మోడీ కూడా స్పందించారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి చేస్తే అది ప్రజలకు మేలు చేయడమే కాకుండా పరస్పర ప్రయోజనకరమైన సహకారం కోసం అపారమైన అవకాశాలను కల్పిస్తుందన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ట్రంప్ నాయకత్వం చాలా కీలకమని వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ట్రంప్ తో కలిసి పనిచేస్తామని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీంతో భారత్ పై టారిఫ్లు తగ్గింపుతో ఎగుమతులు భారీగా జోరందుకునే అవకాశం ఉంది.